సమ్మర్ స్పెషల్ మురుకులు చేయడానికి బియ్యం పిండి మేము 3 కిలోలు తీసుకున్నాము. 9 స్పూన్ల కారం, 8 స్పూన్ల ఉప్పు, తగినంత పసుపు, కొద్దిగా ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. జీలకర్ర, వాము కొంచెం ఇలా చేత్తో క్రచ్ చేసుకొని వేసుకోవాలి. నువ్వులు, నేను ఇది 3 కిలోల పిండికి చేస్తున్నాను, అందుకే ఎక్కువగా వేస్తున్నాను. తగినన్ని వాటర్ వేస్తూ కలుపుకోవాలి. మనం వేసుకున్న కారం, ఉప్పు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మురుకులు స్మూత్గా మంచిగా రావడానికి నేను కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. కావాలంటే మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి, మేము బఫేలో మిల్క్ వాడుతాము. ఇది హోమ్ మేడ్ నెయ్యి. తగినన్ని వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కాకుండా కొంచెం స్మూత్గా కలుపుకోవాలి. తగినన్ని వాటర్ వేసి పిండిని ముద్దలా తయారు చేసుకోవాలి, స్మూత్గా ఇలా. తర్వాత పొయ్యి తీసుకొని గ్యాస్ వెలిగించుకోవాలి. మేమైతే పెద్ద పొయ్యి తీసుకున్నామండి. దాని మీద బాండి పెట్టుకోవాలి. మేము గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాడాము. కావాలంటే మీరు వేరే ఆయిల్ కూడా వాడుకోవచ్చండి. తరువాత కలుపుకున్న పిండిని ఈ మిషన్లో పెట్టుకొని ఒత్తుకోవాలి. మా దగ్గర ఈ పెద్ద మిషన్ ఉందండి, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుకోవచ్చు. ఇదే అనేం లేదు. ఇలా న్యూస్ పేపర్లు తీసుకొని రౌండ్గా ఒత్తుకోవాలి. మా దగ్గర న్యూస్ పేపర్లు లేక మేము నోట్స్ వాడామండి పిల్లలవి. ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. ఇలా అన్నీ మనం ఒత్తి పెట్టుకున్నాక వేడి వేడి నూనెలో ఇవన్నీ వేయించుకోవాలి. వాటిని అటు ఇటు పైకి కిందికి తిప్పుతూ ఉండాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా వేయించుకోవాలి. అంతే, కరకరలాడే వేడి వేడి మురుకులు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది.